మా పొలాలకు సాగునీరు ఇవ్వండి. ఎమ్మెల్యే శ్యాంబాబుకు కర్నూలు జిల్లా పతికొండ రైతుల వినతి. మా పొలాలకు హంద్రీనివాస్ ద్వారా సాగునీరు ఇప్పించండి అంటూ పతికొండ కొండగిరి ప్రాంత రైతులు సోమవారం ఎమ్మెల్యే కె శ్యాంబాబుని కోరారు. సోమవారం స్థానిక స్వగృహంలో ఎమ్మెల్యేను కలిసి రైతులు మాట్లాడారు. పతికొండ పైతట్టులో ఉన్న చక్రాల వద్ద మినీ రిజర్వాయర్ ఏర్పాటు చేసే పతికొండ ప్రాంతంలో సుమారు 5,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అందుకు సంబంధించిన నివేదికలను ఎమ్మెల్యేకు అందించారు. పరిశీలించిన ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు రైతులతో మాట్లాడుతూ మినీ రిజర్వాయర్ ఏర్పాటుకు 200 కోట్లు అవసరం అవుతాయని నివేదికల్లో పేర్కొన్నారని, ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధులు లేని పరిస్థితులలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుర్తు చేసుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి పోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం నడిపేందుకు ముఖ్యమంత్రి కేంద్రం వద్ద తన తెలివితేటలతో నిధులు తెచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నో జల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని గుర్తించాలన్నారు. ఆ రైతు దాకా నీళ్లు పోయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు లెక్క తీసుకొని దాని ప్రకారం మనకి ప్రాజెక్టులు ఇస్తారు. ఇప్పుడు 200 కోట్ల ప్రాజెక్ట్కి కొత్త 3,000 ఎకరాలు అంటే వాళ్ళు క్యాన్సల్ అంటారు. అర్థమవుతుందా? నీట్గా చెప్తున్నాను. 3 నాయక్ గారితో డిఈ గారితో ఆయన ఏమంటాడంటే, మనము ఇప్పుడు వచ్చే ఇరిగేషన్ మినిస్టర్కి మనం ఒకసారి చూపెడతాం. ఇది నిజంగా మన చేతులతో అంటే చంద్రబాబు నాయుడు గారు సరే అంటే మన గవర్నమెంట్ నుంచి ఇంత పెట్టాలా, బయట నుంచి పైన నుంచి సెంట్రల్ మోడీ గారి నుంచి ఇంత తీసుకొని వచ్చి పెట్టాల్సి వస్తుంది. కానీ నాకు కూడా డౌటే అది అని ఆయన కూడా క్వశ్చన్ మార్క్ పైనే పెట్టినాడు. ఇంకొక మాట ఆయన ఏమంటాడంటే, దీని 3,000 కాకుండా దీన్ని ఇంకా పెంచాలా, ఆయకట్టు ఇంకా పెంచాలా, 10,000 ఎకరాల దాకా వస్తే అప్పుడు ఆ 200 కోటికి అంటారు పెద్దలు పైన. నాకేముంది, నేను అంట కమాండ్ మన వాళ్ళకి వస్తుందంటే ఎందుకు వద్దు